హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు తెలుసా భారతదేశంలో భగవాన్ శివుడు నంది మహారాజును ఎక్కడ వదిలిపెట్టాడు? బాబా బర్ఫనీతో ప్రారంభమై అదే బాబా బర్ఫనీతో ముగిసే భారతదేశంలోని ఆ ప్రాంతం ఏది? ఇక్కడ ఒక అద్భుతమైన సరస్సు ఉంది. దాని రంగురంగుల నీటి కారణంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది హిందువులకు ప్రధాన తీర్థయాత్ర స్థలంగా పరిగణించబడుతుంది. నగర జనాభా వేలల్లో ఉన్నప్పటికీ ఇక్కడ లక్షల సంఖ్యలో ప్రజలు కనిపిస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ప్రాంతం. ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులను తన వైపు ఆకర్షిస్తుంది. మేము మాట్లాడుతున్నది జమ్మూ కాశ్మీర్లోని అద్భుతమైన ప్రాంతం పహల్గాం గురించి. కాబట్టి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్? మన భారతదేశం విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాలు మరియు అద్భుతమైన పర్యాటక గమ్యస్థానాలతో నిండి ఉంది. కానీ వేసవిలో చల్లదనం, శీతాకాలంలో చల్లని గడ్డకట్టే అనుభూతిని అందించే ప్రాంతం ఏదైనా ఉందంటే అది జమ్మూ కాశ్మీర్. దీనిని భూమిపై స్వర్గం, గుడుల నగరం, కాశ్మీరియా వంటి అనేక పేర్లతో పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్లో అడుగడుగున అందం చెదిరిపోయినట్లు కనిపిస్తుంది. ఈ అపారమైన అందం యొక్క చిన్నది కానీ అత్యంత అద్భుతమైన నమూనా పహల్గాం. ఇక్కడ కనురెప్ప వేయగానే చల్లని గాలి పర్యాటకుల బుగ్గలను సున్నితంగా తాగుతుంది. ఈ నగరాన్ని అందం యొక్క అపార ఖజానాగా పిలుస్తారు. ఇందులో ఆకుపచ్చని గడ్డి మైదానాలు, దేవదారు అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమాలయాల ఎత్తైన శిఖరాలు, పురాతన గుడులు మరియు అనేక రహస్యమైన స్థలాలు కూడా ఉన్నాయి. పహల్గాం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని అనంతనాగ్ నగరంలో ఉంది. దీనిని వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్ లేదా గొర్రెల కాపరుల గ్రామం అని కూడా పిలుస్తారు. వాస్తవానికి పహల్గాం యొక్క ఈ మారు పేరు దాని పదాలలోనే దాగి ఉంది. పహల్గాం అనే పేరు 2 పదాల నుండి ఏర్పడింది. పోహెల్ అంటే గొర్రెల కాపరి మరియు గోహోమ్ అంటే గ్రామం. అలా పహల్గాం అంటే గొర్రెల కాపరుల గ్రామం. ఇది ఇక్కడ స్థానిక నివాసులతో సంబంధం కలిగి ఉంది. నిజానికి పహల్గాం అనేక గడ్డి మైదానాల మరియు గొర్రెల కాపరులకు ఒక ప్రత్యేక ద్వారంలో పనిచేస్తుంది. ముఖ్యంగా బకర్వాల్ అనే ఒక గిరిజన సమాజం కోసం. వీరి ప్రధాన నివాసం పహల్గాంలో ఉంది. వారు వసంత ఋతువు ముందు తమ పశువులను ఇక్కడికి తీసుకొస్తారు. అయితే పురాతన కాలంలో పహల్గాం యొక్క గుర్తింపు వేరే విధంగా ఉండేది. దీనిని బైల్గావ్ అని పిలిచేవారు మరియు ఇది భగవాన్ శివుడితో సంబంధం కలిగి ఉంది. శివుడు అమర్నాథ్ గుహకు వెళుతున్నప్పుడు గుహలోకి ప్రవేశించే ముందు తన ఎద్దు అయిన నంది మహారాజును పహల్గాంలో వదిలిపెట్టాడని చెప్తారు. అప్పటి నుండి దీనిని బైల్గావ్ అని, అంటే ఎద్దు లేదా నంది గ్రామం అని పిలవడం ప్రారంభించారు. ఈ నగరం హిందూ యాత్రికులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు దీనికి కారణం కూడా భగవాన్ శివుడే. ఇక్కడ భగవాన్ శివుడి అత్యంత అద్భుతమైన, అద్వితీయమైన మరియు హిందువుల విశ్వాస కేంద్రమైన అమర్నాథ్ గుహ ఉంది. ఇక్కడ ఎటువంటి విగ్రహం లేదా చిత్రం లేదు. కానీ ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఈ గృహ దర్శనం కోసం చేరుకుంటారు. ఎందుకంటే అమర్నాథ్ గుహలో ప్రతి సంవత్సరం మానవ సహాయం లేకుండానే భగవాన్ శివుడి హిమని శివలింగం మంచుతో ఏర్పడుతుంది. ఈ శివలింగం దర్శనం మాత్రమే ప్రజల దుఃఖాలను, బాధలను తొలగిస్తుంది. అమర్నాథ్ గుహలో భగవాన్ శివుడిని బాబా బర్ఫనీ అని కూడా పిలుస్తారు మరియు అమర్నాథ్ను తీర్థాలలో తీర్థం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడే శివుడు మాతా పార్వతికి అమరత్వ రహస్యాన్ని వెల్లడించాడు. ఈ గృహ సముద్ర మట్టానికి సుమారు 3888 మీటర్ల ఎత్తులో ఉంది మరియు పహల్గాం బాబా బర్ఫనీకి మధ్య ప్రధాన కలిగే స్థానం. ఇక్కడ నుండి యాత్ర దూరం సుమారు 189 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విధంగా పహల్గాం ధార్మిక దృష్టికోణంలో అత్యంత ముఖ్యమైన నగరంగా మారుతుంది. ప్రతి సంవత్సరం జూలై నుండి ఆగస్టు వరకు భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. దీనితో పహల్గాం యొక్క చిన్న జనాభా భారీ జనాభాగా మారుతుంది. ఈ నగరంలో 13,000 కంటే ఎక్కువ మంది లేరు, కానీ ఇక్కడ లక్షల సంఖ్యలో ప్రజలు మరియు వారి సందడి కనిపిస్తాయి. దీనితో పహల్గాంకు భారీ లాభం కూడా లభిస్తుంది. వాస్తవానికి పహల్గాం ఆదాయం యొక్క ప్రధాన వనరు పర్యాటకం. జూలై ఆగస్టు నెలలో యాత్ర ప్రారంభమైన వెంటనే భక్తుల సంఖ్య పెరుగుతుంది. అటువంటి సమయంలో పర్యాటకులు మరియు బాబా బర్ఫనీ భక్తులు పహల్గాంపై తమ ఔదార్యాన్ని కుమ్మరిస్తారు. నగరానికి మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడి ఆసక్తికరమైన వస్తువులను కొనుగోలు చేయడం నుండి ప్రజలు తమను తాము ఆపుకోలేరు. ఉదాహరణకు కాశ్మీర్ శాల్. దీని డిజైన్ చూసిన వెంటనే మహిళలు తమ ఆదాయాన్ని ఖర్చు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ కడాయి కార్పెట్లు,
దుబాయ్ కార్పెట్లను కూడా వెనక్కి నెట్టేస్తాయి. గోడలపై వేలాడదీయడానికి డిజైనర్ వస్తువులు, పాష్మినా శాల్, వీటి క్రేజ్ దేశ విదేశాల్లో వ్యాపించింది. ఇక్కడ నివసించే వారిలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. 2011 సెన్సెక్స్ లెక్కల ప్రకారం నగరంలో సుమారు 17.64% ముస్లింలు, 1.38% హిందువులు, 0.41% సిక్కులు, 0.48% ఇతర మతాలకు చెందిన వారు నివసిస్తున్నారు. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మాట్లాడే భాషలపై ఇస్లాం యొక్క లోతైన ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా ఉర్దూ భాషను ఉపయోగిస్తారు. కానీ మీకు ఉర్దూ గురించి అంతగా తెలియకపోయినా ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే పెరుగుతున్న పర్యాటకంతో పహల్గాం ప్రజలు ఆంగ్లం మరియు హిందీలో కూడా సౌకర్యవంతంగా మాట్లాడగలుగుతున్నారు. అయితే పహల్గాం యొక్క మాతృభాష కాశ్మీరీ. దీంతో ప్రజలకు గాఢమైన అనుబంధం ఉంది. టిక్ తమ సంస్కృతితో ఉన్నట్లే. అవును ఫ్రెండ్స్, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లాగే పహల్గాం ప్రజల హృదయాల్లో కూడా తమ సంస్కృతి పట్ల గొప్ప గౌరవం ఉంది. ఈ గౌరవం కోసం ఇక్కడ అనేక పండుగలు కూడా జరుపుకుంటారు. అయితే అన్ని పండుగలలో ప్రసిద్ధమైనది స్నో ఫెస్టివల్. దీనిని కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2003లో ప్రారంభించారు. ఈ సమయంలో పహల్గాంలో సాహస క్రీడలు వరద వచ్చినట్లు ఉంటుంది. స్నో ఫెస్టివల్ సమయంలో స్కీయింగ్, గుర్రపు సవారీ, స్లెడ్డింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇందులో పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటారు. సాహసం విషయంలో పహల్గాం మొత్తం జమ్మూ కాశ్మీర్లో సర్దార్గా నిలుస్తుంది. ఇక్కడ రాఫ్టింగ్ నుండి హైకింగ్, ట్రెక్కింగ్ నుండి క్యాంపింగ్ వరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఇష్టపడితే దేవదారు చెట్ల మధ్య అడవుల్లో సైక్లింగ్ చేయవచ్చు. చల్లని వాతావరణంలో టీ యొక్క చిన్న చిన్న చప్పరింపులను ఆస్వాదించవచ్చు. గమ్యస్థానాల గురించి మాట్లాడితే పహల్గాంలో ఒకటి కాదు, అనేక అద్భుతమైన మరియు అసాధారణమైన స్థలాలు ఉన్నాయి. ఉదాహరణకు బేతాబ్ వ్యాలీ. దీని పేరులోనే ఒక ఆతృత దాగి ఉంది. బేతాబ్ అనే పేరు ఏదో గుర్తు చేస్తుందా? అవును, బాలీవుడ్ చిత్రం బేతాబ్. ఇందులో సన్నీ డియోల్ మరియు అమృతా సింగ్ కంటే ఎక్కువగా పహల్గాం యొక్క వాగులు మెరిశాయి. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా ఈ వ్యాలీలో జరిగింది. అందుకే దీనికి బేతాబ్ వ్యాలీ అనే పేరు వచ్చింది. బేతాబ్ మాత్రమే కాదు, బాలీవుడ్ లో అనేక చిత్రాలు పహల్గాం యొక్క వాగులలో చిత్రీకరించబడ్డాయి. నిజం చెప్పాలంటే పహల్గాం చిత్ర నిర్మాతలకు మొదటి ఎంపిక. అవకాశం దొరికినప్పుడల్లా చిత్ర నిర్మాతలు స్టార్లతో ఇక్కడికి చేరుకుంటారు. పహల్గాం వాగులను మరింత అందంగా చేస్తారు. బాలీవుడ్ టచ్ తో పాటు పహల్గాం అందం యొక్క నిధి సంచిగా ఉంది. ఇందులో చేతిని పెట్టగానే అనేక అందమైన స్థలాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు తూలియన్ సరస్సు. ఇది మంచు యొక్క తెల్లని చాదర్తో కప్పబడే పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు యొక్క ప్రత్యేకత దాని చుట్టూ ఉన్న రంగురంగుల పుష్పాలు. ఇవి చూసిన వెంటనే జంటలు రొమాంటిక్ మూడ్లోకి వచ్చేస్తారు. ఈ స్థలం పహల్గాంకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి మీరు నడిచి వెళ్ళవచ్చు లేదా వాహనాలు ఎప్పుడూ అందుబాటులో కూడా ఉంటాయి. పహల్గాంకు సమీప విమానాశ్రయం శ్రీనగర్లోని షేక్ ఉల్ అలం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది పహల్గాంకు సుమారు 91 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే సమీప రైల్వే స్టేషన్ బిజ్ బిహార్ రైల్వే స్టేషన్. ఇది పహల్గాంకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు సమీప నగరం, గ్రామం లేదా పట్టణంలో నివసిస్తుంటే రోడ్డు మార్గంలో NH 501 ద్వారా ప్రయాణించవచ్చు. ఇది పహల్గాంను అనేక జాతీయ రహదారులు మరియు రోడ్లతో కలుపుతుంది. మీరు నేరుగా కూడా చేరుకోవచ్చు. పహల్గాంలో పర్యటించడం పూర్తిగా సురక్షితం మరియు చాలా సరసమైనది. ఇక్కడ పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అవి హోటల్ అయినా లేదా సురక్షిత వాతావరణం అయినా. మీరు ఒక వారం పాటు వెళితే 20,000 నుండి 25,000 రూపాయలతో పహల్గాంను బాగా అన్వేషించవచ్చు. అయితే పహల్గాంలో మీకు అత్యంత ఇష్టమైన స్థలం ఏది? కామెంట్ చేసి తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.